ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ద్వైతం, అద్వైతం మరియు విశిష్ట అద్వైతముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని విధంగా, ఇంటర్నెట్లో ఇంతవరకు రాని విధంగా అతి సులభంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ బోర్డు కూడా రెడీ చేయడం జరిగింది. సో మనం ద్వైతం, అద్వైతం మరియు విశిష్ట అద్వైతముల గురించి తెలుసుకునే ముందరగా మనం దేవుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, దేవుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అంటే ఎవరు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. యాక్చువల్గా దేవుడు అంటే ఎవరు? సో దేవుడులో డూని మనం పక్కన పెట్టేస్తే మిగిలింది దేవు. దేవు అంటే వెతుకు అని అర్థం. దేవుడు అంటే వెతకబడివాడు అని అర్థం. ఎందుకు వెతకబడివాడు? మనకంత ఈజీగా కనిపించడు కదా, అందుకే దేవుడు వెతకబడివాడు. సో అదేవిధంగా జీవుడులో డూను పక్కన పెట్టేస్తే మిగిలినది జీవు. జీవు అంటే ఏంటి? జీవించి ఉండేవాడు, బ్రతికుండేవాడు, ప్రాణంతో ఉండేవాడు అని అర్థం. ప్రాణంతో ఉండేది జీవి. సో జీవుడు అంటే ప్రాణంతో ఉండేవాడు, జీవుడు అని అర్థం. సో ఈ జీవుడు ప్రాణంతో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడో ఒక చోట జననం జరిగింది అని అర్థం. జననం జరిగింది అంటే జాతస్య మరణం ధ్రువం అనే ప్రిన్సిపల్ ప్రకారం ఆటోమేటిక్గా మరణం కూడా జరిగితే. సో ఆది అంత్యాలు ఉండేవాడు జీవుడు అయితే, ఆది అంత్యాలు లేనివాడు దేవుడు. సో ఇక మీద మనం పరమాత్మ, జీవాత్మ, ఆత్మల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి మనం విచారించేప్పుడు మనం ఏం చెప్తాం? వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడ్రా, అంటే పరమాత్మలో కలిసిపోయాడ్రా అంటాం, అవునా కదా? సో ఆ విధంగా పరమాత్మ దేవుడిని మనకు తెలియకుండా మన పెద్దలు మనకు చెప్పించారనమాట. సో పరమాత్మ దేవుడైతే పరమాత్మలోని జస్ట్ ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అతి చిన్నదైన అంశే ఆత్మ. సో పరమాత్మ బ్రహ్మాండం అయితే అందులో సూక్ష్మాతి సూక్ష్మమైన చాలా చిన్నదైన ఒక్క అంశే ఆత్మ. సో ఆత్మకి పరమాత్మకి మధ్య భేదం ఏంటి? ఏమీ లేదు, ఒక్క క్వాంటిటీ తప్ప. పరమాత్మ బ్రహ్మాండం అయితే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం, అంతే తేడా. సో పరమాత్మ నుంచి వెలువడ్డ ఒక చిన్న అంశే ఆత్మ అని మనకు అర్థమైంది కదా. సో పరమాత్మకి ఎలా అంతం ఆది లేదు, అలాగే ఆత్మకు కూడా ఆది అంతం లేవు. సో ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ ఎలాగో, అలాగే ఆత్మ కూడా ఆద్యంతాలు లేవు. ఎందుకంటే ఆత్మ కూడా పరమాత్మలోని ఒక భాగమే కనుక. భగవద్గీత కూడా అదేగా చెప్పింది, ఆత్మకి మరణం లేదు, చావు లేదు. అదే ఇక్కడ మనం నిరూపించబడింది. ఇప్పుడు మనం అద్వైతం, ద్వైతం, విశేష అద్వైతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ దేవుడు అద్వైతం అయితే జీవుడు విశిష్ట అద్వైతం. ఎలాగంటే పరమాత్మ దేవుడిని మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఈ పరమాత్మ 100% ప్యూరిటీ కలిగి ఉన్నది. సో అది నుండి వెలువడ్డ స్మాల్ పార్టికల్ అయిన ఆత్మ కూడా అదే మరి 100% ప్యూరిటీని కలిగి ఉంది. సో ఈ ఆత్మకి పరమాత్మకి చావు, మరణం లేవు అన్నమాట. సో ఇప్పుడు నిత్యంగా ఉండేటి. సో ఈ ఆత్మ ఏమవుతుంది? పరమాత్మ నుంచి వెలువడ్డ ఆత్మ శరీరంతో కలిపి జీవాత్మ అవుతుంది. పరమాత్మ అద్వైతమే, అందులో నుంచి వెలువడ్డ స్మాలెస్ట్ పార్టికల్ అయిన ఆత్మ కూడా అద్వైతమే. ఈ అద్వైతం ఒక శరీరంతో కలిసి ఒక ప్రత్యేకమైన క్వాలిటీని పొందుతుంది కాబట్టి, విశిష్టమైన గుణాన్ని పొందుతుంది కాబట్టి ఈ అద్వైతం విశిష్ట అద్వైతం అయిపోయింది. సో దేవుడు అద్వైతం అయితే జీవుడు విశిష్ట అద్వైతం. సో దేవుడు వేరు, జీవుడు వేరు అనేది ద్వైతం. సో ఆద్యంతాలు ఉండేవాడు జీవుడైతే ఆది అంతం లేనివాడు దేవుడు. సో జనన మరణాలు ఉండేవాడు జీవుడైతే జనన మరణాలు లేనివాడు దేవుడు.
ఇది ఎలాగో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జీవుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే దేవుడు ఒక సర్కిల్ లాంటి వాడు. స్ట్రైట్ లైన్ కానీ ఇక్కడ చూపించిన మాదిరి స్ట్రైట్ లైన్ కానీ కర్వ్ లైన్ కానీ వీటికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఎండింగ్ పాయింట్ లేకుండా స్టార్టింగ్ పాయింట్ ఉండదు. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు ఉండేది జీవుడికి అయితే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు లేనివాడు దేవుడు. దేవుడు ఒక సర్కిల్ లాంటి వాడు. ఈ సర్కిల్కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎవరిని చూపించగలరా? సాధ్యం కాదు. సో జీవుడు ఒక స్ట్రైట్ లైన్ ఆర్ కర్వ్ లైన్ అనుకుంటే దేవుడు ఒక సర్కిల్ లాంటి వాడు. సో ఆది అంతాలు ఉండేవాడు జీవుడు అయితే, ఆది అంతాలు లేనివాడు దేవుడు. గత వీడియోలో మనం చెప్పుకున్న మాదిరి సముద్రం అద్వైతం అయితే సముద్రం పైన ఉండే నీటి పొగడలు కానీ సముద్రం పైన వచ్చే అలలు కానీ విశిష్ట అద్వైతాలు అవుతాయి. సో నీటి పొడుగులు కానీ అలల్లో కానీ ఉండేది నీరు మాత్రమే. అవి చిరకాలం ఉంటాయా? ఉండవు. ఎప్పటికైనా అవి పడిపోవాల్సిందే. అవి పడిపోయిన తర్వాత ఏమవుతాయి? సముద్రంలోని నీళ్ళలో కలిసిపోతాయి. అంటే ఏంటి అర్థం? విశిష్ట అద్వైతం అద్వైతంలో కలిసిపోయింది అని అర్థం. విశిష్ట అద్వైతం కలిసిపోయినప్పుడు ద్వైతానికి తావే లేదు. ఎప్పుడైతే విశిష్ట అద్వైతం తన అస్తిత్వాన్ని కోల్పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ద్వైతం కూడా అడ్రస్ లేకుండా. సో ఫైనల్గా మిగిలేది ఏంటంటే ఓన్లీ అద్వైతం మాత్రమే. అద్వైత సిద్ధాంతాన్ని సృష్టించిన వాడు శ్రీ ఆదిశంకరాచార్యులు అయితే, విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని సృష్టించిన వాళ్ళు శ్రీ రామానుజాచార్యులు వారు, ద్వైత సిద్ధాంతాన్ని సృష్టించిన వాళ్ళు మధ్వాచార్యులు. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. సో చనిపోయిన తర్వాత ఆత్మ, దట్ ఈస్ శరీరం వదిలేసిన ఆత్మ తిరిగి పరమాత్మలో లీనమవుద్దా? కావచ్చు, కాకపోవచ్చు. ఎలా అంటే ఇక్కడ పరమాత్మ 100% ప్యూరిటీ కలిగి ఉంది. అదే ఆత్మ కూడా 100% ప్యూరిటీ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆత్మ వచ్చేసి పరమాత్మలో లీనమైపోద్ది. అలా 100% ప్యూరిటీ లేనప్పుడు తిరిగి అది 100% ప్యూరిటీ పొందేంత వరకు, 100% ప్యూరిటీ అయ్యేంత వరకు అది తిరిగి జన్మం తీసుకుంటూనే ఉంటుంది. సో ఇదే పునరపి మరణం పునరపి జన్మం అని చెప్పారు. సో ఎప్పుడైతే అది 100% ప్యూరిటీని పొందుతుందో, దట్ మీన్స్ ఎప్పుడైతే ఆత్మ 100% ప్యూరిటీని పొందుతుందో అప్పుడే ఆత్మ తిరిగి పరమాత్మలో లీనమవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ దేవుడు ప్రాణమున్న ప్రతి ప్రాణిలోనూ ఆత్మరూపంలో కొలువైన అర్థమైపోయింది కదా. సో మనందరిలోనూ దేవుడు నాన్ని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. బికాస్ ఆత్మ ప్రాణం ఉండే ప్రతి జీవిలోనూ ఉన్నది. సో ఈ ఆత్మ వేరా పరమాత్మ వేరా? ఆత్మ వేరు పరమాత్మ వేరు అనుకుంటామా? కాదు. ఎందుకంటే పరమాత్మ సంబంధం లేకుండా ఆత్మ బతికేకి ఆస్కారం. ఆత్మ బతుకుతుందంటే, ఆత్మ ఉంటుందంటే దానికి ఆధారం పరమాత్మే. ఇది ఎలాగంటే సముద్రం పైన ఉండే నీటి బుడగలు సముద్రంలో ఉండే నీటిపైన ఆధారం పడే బతుకుతున్నాయి. అదే మరి అలలు కావచ్చు. సముద్రం లేకుండా సముద్రపు అలలు వస్తాయా? ఆ సముద్రంపై నీటి బుడగలు నిలబడగలుగుతాయి? రెండూ సాధ్యం కాదు. సో సముద్రం సపోర్ట్ లేకుండా సముద్రం పైన నీటి బుడగలు కానీ అలలు కానీ ఎలా నిలబడి ఉండలేవు, అదే మాదిరి ఈ ఆత్మ కూడా పరమాత్మతో కనెక్షన్ లేకుండా ఉండేకి ఆస్కారం లేదు. సో చాలా చాలా ఫీబుల్ కనెక్షన్ ఉంటుందంట. సో ఇది ఎలాగా మీకు డౌట్ ఉందా? ఒక చిన్న ఉదాహరణ. ఏమైనా చిన్న తప్పులు చేస్తున్నప్పుడు మనలో ఉండే అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తుంది, తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ఈ అంతరాత్మ ఎవరు ఉంటున్నావు? ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ పరమాత్మకు లింక్ అయింది. సో పరమాత్మ ఆత్మరూపంలో మనకి అవేర్నెస్ కలిగిస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణకోట్లోనూ దేవుడు కొలువైనాడనే అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రాణకోట్లో మాత్రమే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకున్నాం. అంటే ప్రాణం లేని వాటిలో కూడా దేవుడు ఉన్నాడని ఎలా అనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకుంటాం. సో ఇప్పటికి మీకు ఈ ద్వైతం, అద్వైతం మరియు విశిష్ట అద్వైతం గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా
సందేహాలు ఉంటే వాటిని మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను మీకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అంతవరకు బై. థ్యాంక్ యూ.